నమస్తే మా గుడ్ మార్నింగ్. టైం 10 అవుతుంది. మంచి ఇప్పుడే లేచి ఫ్రెష్ అయినా. ఒక 9-10 అవర్స్ పడుకొని లేచిన ఎంత పీస్ఫుల్ గా ఉంది అంటే సైలెంట్ గా సూన్ ఉంది. బయటనేమో వేరే లెవెల్స్ అన్ని ఉంది. నైస్ వైబ్ ఓవరాల్. మనకు ఆల్రెడీ ఆఫీస్ టైం అయింది. పోయి పని స్టార్ట్ చేసుకొని ఇచ్చి పడేద్దాం. A few moments later. It's 2 PM రైట్ నా. అప్పటి నుంచి ఆఫీస్ నడుస్తూనే ఉంది. గ్యాప్ లేదు. అందుకే నేను ఇప్పుడు గ్యాప్ తీసుకున్నా. అండ్ మంచిగా 2 లేయర్ శాండ్విచ్ చేసుకున్నా. లెట్స్ ఎంజాయ్ దిస్ విత్ an episode of Demon Slayer bro. మైండ్ అంతా పిచ్చి పిచ్చిగా ఉంది. తినాల్సిందే. Later. Later that same evening. ఒక చిన్న గ్యాప్ లా బట్టలు అట్లా చేసి ఇట్లా వచ్చే లోపల టైం చూస్తే ఇట్స్ 6:30 రైట్ నా. ఒక గంట సేపు కూర్చొని ఒక చిన్న వీడియో ఎడిట్ చేసేది ఉంది. లెట్స్ ట్రై టు కంప్లీట్ దట్ బై 7:30. హోప్ గంట సేపు సరిపోతుంది అనుకుంటున్నా, బట్ లెట్స్ సీ. 2 hours later. 7:30 వరకు పని చేసుకుందాం అనుకున్నా. ఇట్స్ 8:55. సారీ, ఇట్స్ 8:58. బట్ ఇట్ వాస్ అ నైస్ సెషన్. మంచిగా పీస్ఫుల్ గా పని చేసుకున్నామా. ఆల్మోస్ట్ ఒక 2.5-3 hours. ఇట్ వాస్ నైస్. ఐమ్ ఫీలింగ్ గుడ్. అండ్ ఇంత బీభత్సంగా కష్టపడిపోయిన తర్వాత ఏదైనా తినాలి కదా. ఏం తినాలిరా అని ఆలోచిస్తుంటే మన రూమ్మేట్ బాయ్ బయటికి పోయింది. వచ్చేటప్పుడు నూడిల్స్ తీసుకొచ్చిండు. మంచిగా ఒక 2 ఎపిసోడ్లు డెమోన్ స్లేయర్ పెట్టుకొని ఇచ్చి పడేద్దాం. Later that night. సో డిన్నర్ డన్. అండ్ ఇప్పటిదాకా మన దగ్గర ఉన్న పాత ఫోన్లు చూస్తుండే. అసలు ఈ రెడ్మీ ఫోన్ తోని నేను క్వాలిటీ యూట్యూబ్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిన. దీన్ని యూజ్ చేయడానికంటే ముందు ఏవో వేరే ఫోన్ తో ఇంకా కొంచెం డొక్కు వీడియోస్ చేసిన 2017-18 టైంలో. బట్ మంచి క్వాలిటీ యూట్యూబ్ వీడియోస్ తీయడం నేను స్టార్ట్ చేసింది ఈ రెడ్మీ ఫోన్ తోని. 12-13,000 కి ఏదో ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టి కొనుక్కున్నా. అండ్ నౌ ఐఎమ్ యూజింగ్ ద బెస్ట్ వీడియో కెమెరా స్మార్ట్ ఫోన్ ఇన్ ద ప్లానెట్, విచ్ ఇస్ వాట్ ఐ బిలీవ్. అందుకే మీరు కొన్ని రోజుల నుంచి 17 Pro Max రివ్యూ కావాలి అని చెప్పేసి కామెంట్స్ పెడుతుండే కదా. ఇట్స్ బీన్ లైక్ అబౌట్ అ మంత్ సిన్స్ ఐవ్ స్టార్టెడ్ యూజింగ్ దిస్ ఫోన్. సో లెజిట్ రివ్యూ మాట్లాడదాం. ఫస్ట్ ఈ 17 Pro Max గురించి మాట్లాడాలంటే దిస్ ఇస్ పీక్ పర్ఫార్మెన్స్. దిస్ ఇస్ వెరీ వెరీ స్మూత్ ఇన్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. కెమెరాస్ ఎస్పెషల్లీ దే ఆర్ ది బెస్ట్. అండ్ iOS 26 ఐ లవ్ ఇట్ సో మచ్. యూజబిలిటీ గానీ స్మూత్నెస్ గానీ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఫీచర్స్ అన్ని ఓన్లీ 17 Pro Max లోనే ఉంటాయారా అంటే కాదు. బేస్ వేరియంట్ iPhone 17 లో కూడా ఇప్పుడున్న ఫీచర్స్ అన్ని ఆల్మోస్ట్ వచ్చేస్తాయి. ఆ స్మూత్నెస్, ఆ ఫ్లెక్సిబిలిటీ, ఆ కెమెరాస్ అన్ని ఆల్మోస్ట్ 17 లో కూడా మంచిగా ఉంటాయి. ఇప్పుడు ఇదెందుకు అంటే ఓన్లీ ఆ ప్రో యూసేజ్ కోసం అంతే. ఆ చిన్న చిన్న ఎక్స్ట్రా ఫీచర్స్ లైక్ 3 కెమెరాలు ఉండడం, ఆ జూమ్ కేపబిలిటీస్, ఇంకా ఎక్స్ట్రా బ్యాటరీ లైఫ్, ఆ ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్, ఆ ఎక్స్ట్రా స్టఫ్ కోసం ఆ ప్రోలు ప్రో మ్యాక్స్లు అంతే. అండ్ యాపిల్ లో ఎక్స్ట్రా స్టఫ్ కోసం చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు $800 పెడితే మనకి ఏదైతే ఫోన్ వస్తుందో దానికంటే చిన్న ఇంప్రూవ్మెంట్ కోసం నువ్వు $1,200 పెట్టాల్సి వస్తుంది. అంటే దగ్గర దగ్గర 50% ఎక్కువ. ఇప్పుడు ఆ పర్ఫార్మెన్స్ కానీ వేరేవన్నీ కానీ 50% బెటర్ ఉంటాయా మనం 50% ఎక్స్ట్రా కాస్ట్ పెడితే అంటే ఉండవు. అండ్ నెక్స్ట్ అంతేకాకుండా ఇక్కడ నుంచి ఇంకా చిన్న చిన్న ఇంక్రిమెంటల్ అప్గ్రేడ్స్ ఏవైతే ఉంటాయో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం ఎక్కువ స్టోరేజ్ తీసుకుందాం అనుకున్నా, లేకపోతే ఇంకేదన్నా తీసుకుందాం అనుకుంటే చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అది యాపిల్ ఉంది ప్రైస్ స్ట్రాటజీ. దీన్ని మార్కెస్ బ్రౌన్ ఇలాంటి పెద్ద మనుషులు ఏమంటారంటే దీన్ని యాపిల్ ప్రైస్ లాడర్ అంటాడు. ఇప్పుడు 800 పెట్టి మనం బేస్ ఐఫోన్ తీసుకుంటున్నాము అంటే అందులో కొంచెం స్టోరేజ్ పెంచుకోవడానికి $100 పెట్టాల్సి వస్తుంది అనుకో. సో 800 కాస్త 900 అయింది. అదే నువ్వు 1000 పెడితే నీకు డైరెక్ట్ ప్రో ఫోనే వస్తుంది. అందుకని నువ్వు ఇది తీసుకోకుండా $100 కదా అని చెప్పేసి మనం ప్రో తీసుకుందాం అనుకుంటాం. ఇప్పుడు మనకు తెలియకుండా బిల్లు 1000 అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ కొంచెం పర్ఫార్మెన్స్ కోసమో, ఇంకా స్టోరేజ్ కోసమో, ఇంకా చిన్న అప్గ్రేడ్ కోసం $100 పెడితే బెటర్ అని అంటారు. మళ్ళీ ఆ $100 యాడ్ ఆన్ మనం యాడ్ చేసుకుంటే దాని మీదే మనకు ప్రో మ్యాక్స్ కనిపిస్తుంది. సరే రాబై ఇంకొక 100 పెట్టేస్తే మనకు ప్రో మ్యాక్స్ వచ్చేస్తుంది కదా అని అనిపిస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద జనాలకి ఇది ఉంటే సరిపోతుంది. కానీ యాపిలోడు ఆ చిన్న చిన్న ఇంక్రిమెంట్స్ పెట్టి స్లోగా ప్రైస్ లాడర్ ఎక్కించుకుంటే చూస్తాడు. అది ఓన్లీ ఐఫోన్లలోనే కాదు, మ్యాక్ బుక్ లలో ఇంకెక్కువ కనిపిస్తుంది. మ్యాక్ బుక్లు మాత్రమే కూడా కాదు, మ్యాక్ మినీలల్లా, ఐమ్యాక్ లల్లా, ఆల్మోస్ట్ అన్ని ప్రొడక్ట్స్ లల్లా యాపిల్ ఉంది ప్రైజింగ్ స్ట్రాటజీ ఇంత ఉంటుంది. సో అట్లా అని చెప్పి యాపిలోడు వాల్యూ ప్రొడక్ట్స్ తయారు చేయడా అంటే రాంగ్. చేస్తాడు అకేషనల్లీ. చాలా కొన్నిసార్లు కొన్ని వాల్యూ ప్రొడక్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ఫోన్లల్లా బెస్ట్ వాల్యూ ఫోన్ ఏందిరా అంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ బెస్ట్ వాల్యూది ఆ ప్రపోర్షన్ చూసుకుంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ కోసం ఐఫోన్ తీసుకుందాం అని అనుకుంటే iPhone 17 బేస్ వేరియంట్ ఇస్ ద బెస్ట్ డీల్. సేమ్ అట్లనే మ్యాక్ తీసుకుందాం అనుకుంటే నెక్స్ట్ మ్యాక్ మినీ బేస్ వేరియంట్ M4 చిప్ తోని స్టూడెంట్ డిస్కౌంట్ తో తీసుకుంటే ద బెస్ట్ డీల్ ఇది. సో ఇట్లా కొన్ని ఆనిముత్యాలు ఉంటాయి. ఆ మ్యాక్ మినీ కొనుక్కోవడానికి సమ్వేర్ అరౌండ్ 25-30 వేలు పెడితే సరిపోతుంది. అందులో నుంచి వచ్చే పర్ఫార్మెన్స్ ఎట్లుంటదంటే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఎడిటింగ్ కోసం ఒక ల్యాప్టాప్ వాడుతుండే. MSI ఒక గేమింగ్ ల్యాప్టాప్ వాడుతుండే. ఒక 60,000 ఏమో పెట్టి కొన్నా. దాంతో కంపేర్ చేస్తే ఒక చిన్న టిఫిన్ బాక్స్ అంత లేదు ఈ మ్యాక్ మినీ. బట్ పర్ఫార్మెన్స్ చూస్తే 10-20 టైమ్స్ తోపు ఉంటుంది. సో ఇట్లా కొన్ని ఆనిముత్యాలు ఉంటాయి. ఇప్పుడు ఆ ప్రైసింగ్ లెక్క కూడా పక్కకు పెట్టేస్తే నాకు తెలిసి నా లైఫ్ లా దిస్ ఇస్ వన్ ఆఫ్ ది నైసెస్ట్ పర్చేసెస్. ఇప్పుడు నాకు ఇది తీసుకోనికి అంత అవసరం వచ్చిందా అంటే రాలేదు. నేను ఆల్రెడీ iPhone 15 Pro Max వాడుతుండే. దీనికి ఇప్పుడు ఏముందిరా బై పెద్ద అప్గ్రేడ్ ఏమన్నా ఉందా అంటే
నో, నేను వాడే వాడకంలోనైతే నాకు పెద్ద సిగ్నిఫికెంట్ అప్గ్రేడ్ అయితే ఇంకా అనిపించలేదు. ఎందుకంటే 15 Pro Max ఆల్రెడీ ఇదే తోపు, దీని మాక్సిమం పొటెన్షియల్ అని నేను ఎప్పుడు వాడలేదు. అట్లాంటిది 17 Pro Max లకించి నేను మాక్సిమం పొటెన్షియల్ రీచ్ అవ్వాలి అంటే ఇంకెంత ఎక్స్ట్రా వాడితే రీచ్ అవుతా. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ఇప్పుడు ఆన్లైన్ లో అక్కడిక్కడ మనం చూస్తూనే ఉంటాం, వాడేదో అంటాడు ఈడేదో అంటాడు, ఐఫోన్ రాబాయి అది రాబాయి, ఈడేం చేంజ్ లేదు అది లేదు ఇది లేదు అని అంటాడు, విచ్ ఇస్ ట్రూ ఇన్ సమ్ వేస్. బట్ ఆల్రెడీ 15 Pro Max ఇది రిలీజ్ అయినప్పుడు దీనికంటే తోపు ఏం లేదు. ఇప్పుడు 17 Pro Max కంటే తోపు అయింది ఏది లేదు. అట్లా అని నువ్వు ఈ రోజు 15 Pro Max వాడినా కానీ నువ్వు దీని పొటెన్షియల్ కంప్లీట్ గా వాడుకోలేవు, ఎందుకంటే ఇవి ఆల్రెడీ అంత పవర్ఫుల్ ఉన్నాయి, కెమెరాస్ కూడా అంత తోపు ఉన్నాయి. ఇక్కడ ఎవ్రీ ఇయర్ మనం ఇక్కడ చూస్తుంది ఏదైతే ఉందో ఇక్కడ చిన్న చిన్న ఎన్హాన్స్మెంట్స్ తప్ప పెద్ద డ్రాస్టిక్ ఎక్స్పోనెన్షియల్ డిఫరెన్స్ అయితే ఏం కనిపించాయి. ఇట్ ఈస్ ట్రూ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద టెక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మ్యాక్ బుక్స్ గురించి మాట్లాడుకుంటే, నేను నా జీవితంలో ఒక క్రేజీ లెవెల్ హ్యాపీ ఫీల్ అయింది ఎప్పుడు తెలుసా, ఆపిలోడు 2020లో M1 చిప్ రిలీజ్ చేసినప్పుడు. ఎందుకంటే దానికంటే ముందు మ్యాక్ బుక్ ఏవైతే ఉంటుండేనో వాటన్నిట్లలో ఇంటెల్ చిప్స్ ఉంటుండే. ఆపిలోడు వేరే లెవెల్ రీసెర్చ్ చేసి ఆపిల్ సిలికాన్ చిప్స్ అని 2020లో తీసుకొచ్చిండు. అండ్ M1 చిప్ తోని ఏదైతే పర్ఫార్మెన్స్ వచ్చిందో ఆ ఎఫిషియన్సీకి ఆ కాస్ట్ కి అక్కడ వస్తున్న పర్ఫార్మెన్స్ కి ఆ ఇంటెల్ ల్యాప్టాప్ లతో కంపేర్ చేస్తే ఒక సిగ్నిఫికెంట్ వేరే లెవెల్ స్పెక్ బంప్ చూసినాం. స్పెక్ బంప్ మాత్రమే కాదు, ఆ పర్ఫార్మెన్స్ బంప్ ని కూడా మనం రియల్ లైఫ్ లో చూడగలిగినాం. ఇక అప్పుడే 2020లో నేను ఫిక్స్ అయింది ఏంటి అంటే, నా జీవితంలో నేను ఆపిల్ అవి కొనుక్కోవాలి ఇవి కొనుక్కోవాలి ఐఫోన్ గీఫోన్ అని ఏం లేకుండే. ఎందుకంటే ఆ పాయింట్ వరకు నేను పెద్ద ఆండ్రాయిడ్ యూజర్ ని. 2015 నుంచి ఆండ్రాయిడ్ ని దున్నుతుండే, రూట్ వేసి కస్టమ్ ఓఎస్ లేసి ఇష్టం వచ్చినట్టు బ్రిక్ చేసి మళ్ళీ ఓఎస్ కొత్తగా వేసి ఏమేమో చేస్తుండే. అట్లాంటి హార్డ్ కోర్ యూజర్ ని కాబట్టి నాకు ఐఫోన్ కి షిఫ్ట్ కావాలి అది ఇది అని పెద్ద మైండ్ లో లేకుండే. బట్ మ్యాక్ బుక్ ది పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఫస్ట్ ఆపిల్ ప్రోడక్ట్ దట్ ఐ ఎవర్ వాంటెడ్. కానీ విధి వైపరీత్యం వల్ల యూఎస్ కి వచ్చిన తర్వాత నేను మ్యాక్ బుక్ కొనడానికంటే ముందు ఐఫోన్ 14 Pro కొన్నా. ఎందుకంటే అంటే మనకు ఆల్మోస్ట్ ఫ్రీగా వస్తుంది. ఆల్సో కెమెరాస్ ఒకసారి నేను వాడిన తర్వాత ఇంత సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉంటుందా నేను వాడిన ఆండ్రాయిడ్ ఫోన్ కి ఇంకా దీనికి అని చెప్పి హోష్ ఎగిరిపోయింది. సో దాట్స్ వేర్ ఐ గాట్ సోల్డ్ అవుట్. ఇప్పుడు సేమ్ అదే ఖర్చు పెడితే మనకు ఆండ్రాయిడ్ లో కూడా మంచి వస్తాయి కదా రాబాయ్ అంటే, డెఫినెట్లీ ఈ కెమెరాస్ ని మ్యాచ్ చేసే వేరే ఫోన్స్ వస్తాయి. బట్ మరీ ఇంత స్మూత్ అయితే ఉండవు. ఒక 90-95% మ్యాచ్ అయితే ఏమో గానీ వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు ఆ కెమెరా స్విచ్చింగ్ గానీ, నెక్స్ట్ మ్యాక్ బుక్ ఇంకా వేరే ఆ ఎఫిషియెంట్ ఆపిల్ ఈకో సిస్టమ్ గానీ, ఇట్లాంటి చిన్న చిన్న పైన వేసినది ఏదైతే క్రీమ్ ఉందో అది మిస్ అవుతాం. సో అందుకే ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద నైస్ పర్చేసెస్ దట్ ఐ హావ్ మేడ్. బట్ ఈసారి నేను చేసిన మంచి పని ఏంది అంటే, ఆర్ బెటర్ 2 ఏళ్ల ముందు నేను చేసిన హౌల పని ఏంది అంటే, ఈ ఐఫోన్ 15 Pro Max 1 TB ఫోన్ తీసుకోవడం. దీంట్లో ఎట్లాగో స్టోరేజ్ ఉంది, ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది అని చెప్పి నేను ఈ డేటా మొత్తం ఆన్లైన్ లో బ్యాకప్ చేయడం కూడా వదిలేసిన. కేర్లెస్ అయిపోయినా. అసలు ఆన్లైన్ లో నేను బ్యాకప్ కోసం స్టోరేజ్ కొనుక్కోలేదు, ఆర్ ల్యాప్టాప్ కి కూడా ఎక్కడ బ్యాకప్ చేయలేదు. దాని రిజల్ట్ ఏందో మనం ఆల్రెడీ చూసినాం. ఇండియాకి పోయినప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల నా డేటా అంతా పోయింది. ఆల్మోస్ట్ ఒక 7-8 months నుంచి నేను చేసిన నా జాబ్ అండ్ రీసెర్చ్ ఏదైతే ఉండనో మొత్తం గాన్. సో దట్ వాస్ వన్ ఆఫ్ ద మిస్టేక్స్ దట్ ఐ మేడ్ బ్యాక్ దెన్. అందుకని ఇప్పుడు అట్లాంటి మిస్టేక్ చేయకుండా ఈ 17 Pro Max ది బేస్ వేరియంట్ తీసుకున్నా అండ్ iCloud ది ఆన్లైన్ స్టోరేజ్ తీసుకున్నా. ఆల్సో ఇప్పుడు ఈ 2 ఫోన్లను కంపేర్ చేస్తే ఓఎస్ గానీ సెట్టింగ్స్ గానీ యూసేజ్ గానీ నాకు అసలు ఏం డిఫరెన్సే లేదు. ఎందుకంటే ఐకాన్స్ నుంచి వాల్ పేపర్ నుంచి సెట్టింగ్స్ నుంచి మొత్తం దీని నుంచి దీనికి మైగ్రేట్ చేసినాం కాబట్టి సేమ్ అదే వాడుతున్నట్టే ఉంది, విచ్ ఇస్ నైస్. బట్ ఇట్ వోంట్ గివ్ యూ దట్ న్యూ వైబ్. సో అది మన కాంప్రహెన్సివ్ రివ్యూ ఆఫ్ ఐఫోన్ 17 Pro Max. ఐ లవ్ దిస్ వన్. ఇది కథ. మనం రేపు కలుద్దాం, హిచ్ పడేద్దాం. అండ్ యా అంతే మరి, బాయ్.